అసలు భారతదేశంలో ఈ క్రిస్టియానిటీ ప్రభావానికి సంబంధించి మీరు విశేషమైన అధ్యయనం కూడా చేస్తున్నారు. మీరు మరొక పుస్తకం కూడా తీసుకొస్తున్నట్టుగా నేను వింటూ ఉన్నాను. ఎందుకు ఇంతగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఈ క్రిస్టియానిటీ విషయంలో ఎందుకు ఇంతగా అధ్యయనం చేయాలని మీకు అనిపించింది? అనేక విషయాలు మీరు చదివిన వాళ్ళే, తెలిసినవే, అనేక పుస్తకాలు మీరు తీసుకొచ్చారు. వై క్రిస్టియానిటీ టుడే? ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తూ ఉన్నటువంటి నేషనలిస్ట్ హబ్ గౌరవనీయులు, మాన్యులు, అసామాన్యులు శ్రీ సాయి గారికి, వారి యొక్క సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనలు సమర్పించుకుంటూ ఉన్నాను. ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి ఒక బర్నింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తూ ఉన్నాను. బర్నింగ్ టాపిక్ అనేది మీ అందరికీ తెలుసు. ఇది ఇంగ్లీష్లో ఒక ఇడియం అంటారు. బర్నింగ్ టాపిక్ అని అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము అని దాని జనరల్ అర్థం, శబ్దార్థం. అవును. కానీ యాక్చువల్లీ ఇట్స్ ఎ బర్నింగ్ టాపిక్. ఆంధ్రప్రదేశ్లో 400 దేవాలయాలు ధ్వంసమైనవి, బర్న్ చేశారు. టెంపుల్స్ని బర్న్ చేశారు. రథాలను బర్న్ చేశారు. ఓకే, తగలబెట్టారు. అవును. సో ప్రాక్టికల్లీ ఇట్స్ ఎ బర్నింగ్ టాపిక్. నా చిన్నప్పుడు అంటే 1940s. అంతేకాదు సార్, బర్నింగ్ టాపిక్ నాట్ జస్ట్ టెంపుల్స్ అండ్ రథాలు కాదు, కడుపు కూడా మండుతోంది. బర్నింగ్ టాపిక్. మరి నా చిన్నప్పుడు అంటే 1940s, ఇంకా స్వాతంత్రం రాకముందు 0.5 కూడా లేరు క్రిస్టియన్స్. ఇవాళ కనుక మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో చూస్తే 25% క్రిస్టియానిటీ వచ్చేసింది. ఫిగర్స్ కరెక్ట్. ఈ పరిణామం ఎలా జరిగింది? దీని మీద కొంతకాలంగా నేను ఆలోచిస్తున్నాను, చాలామంది మేధావులు ఆలోచిస్తున్నారు, పాలిటీషియన్స్ ఆలోచిస్తున్నారు. అసలు ఇదంతా కూడా నిజంగా హిందూ మతంలో ఉన్నటువంటి రాముడు, కృష్ణుడు, శివుడు, గణేశ్వరుడు, లేకపోతే వల్లీశ్వరుడు, కుమారస్వామి, వీళ్ళందరూ కూడా పనికిమాలిన వాళ్ళ? ఇంతకన్నా కూడా ఇంకా యేసు ప్రభు చాలా గొప్పవాడా? మనం న్యాచురల్గా నిష్పాక్షికంగా ఆలోచించాలి కదా. లెట్ అస్ థింక్, దాన్ని మనం రిలేటివ్గా ఈ సందర్భంలో మనం పాజిటివ్గా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి ఇంత వ్యాప్తికి కారణం ఏమిటి? అవర్ థాట్ షుడ్ బి ఆబ్జెక్టివ్, ఇట్ షుడ్ నాట్ బి సబ్జెక్టివ్. ఓకే. ఇందుకోసం నేనేం చేశానంటే సార్, అంతకుముందు నేను వేదాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను, భగవద్గీత చదివాను, జెండా విస్తా చదివాను. మా ఇంట్లో ఖురాన్ ఉంది. ఖురాన్ తెలుగు ట్రాన్స్లేషన్ తెప్పి చదివాను. నా ఖురాను మొత్తం నోటికి రాదు, కానీ అందులో ఏముందో తెలుసు నాకు ఇప్పుడు. ఓకే. ఇలా కాదు, అసలు బైబిల్లో ఏముందో చూద్దామని మొదలుపెట్టాను సార్. ఓకే. ఈ విధంగా అసలు ఏమీ లేకపోతే ఒక 2000 సంవత్సరాలు ఒక మతం ఎట్లా నిలిచింది ప్రపంచంలో? దీని వెనక ఉన్నటువంటి వాట్ ఈస్ ది స్ట్రాటజీ అని బైబిల్ తెప్పించి A to Z, అంటే ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, ఓకే, మొత్తం లైన్ బై లైన్ ఒకసారి చదివా, అర్థం కాలేదు. రెండోసారి చదివా, కొంచెం అర్థమైంది. మూడోసారి చదివా, ఇంకా కొంచెం అర్థమైంది. ఇలా బైబిల్ చదువుతున్న కొద్దీ మెల్లమెల్లగా అర్థం కావటం మొదలుపెట్టింది నాకు. ఓకే. నేషనలిస్ట్ హబ్ ఛానల్ ద్వారా మీకు గ్యారంటీగా చెప్తున్నాను ప్రేక్షకులు, ఒక బిషప్, ఒక పాస్టర్ సంపాదించిన దానికంటే ఎక్కువ విజ్ఞానం నేను బైబిల్ మీద సంపాదించాను. ఈ పరంపరలోనే బైబిల్ మీద 8 పుస్తకాలు పబ్లిష్ చేశాను. ఓకే. మొదటిది ఈ కల్పన బాగుంది, 2 గంగ నుంచి గంగ వరకు, 3వది బైబిల్ ఎన్సైక్లోపీడియా పార్ట్ 1 పార్ట్ 2, 1000 పేజీల పుస్తకం, దానికి సత్యమేవ జయతే అని పేరు పెట్టాను. 4వది దొంగలున్నారు జాగ్రత్త, 5వది యేసు చారిత్రక పురుషుడా. ఇప్పుడు బైబుల్ డీకోడ్ అది ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నది. ఓకే సార్. ఈ సందర్భంలో నేను మీకు ఒక విషయం కూడా చెప్పాలి సార్. చెప్పండి సార్. ఒక్క పైసా ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోవటం లేదు విరాళంగా. ఎందుకంటే శివప్రసాద్ పుస్తకాల వ్యాపారం చేసుకుంటాడు అని నా మీద కోపంతో ఒక క్రైస్తవ స్త్రీ అన్నది. ఓకే. అందుకు నేను హర్ట్ కాలేదు, హార్ట్గా తీసుకున్నాను. ఇంకా నిజమే వాళ్ళు అనుకోవచ్చు, ఎందుకంటే దశాంశాలు తీసుకోవడం వాళ్ళ బుద్ధి. అసలు అది బిజినెస్, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ, ఇట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎక్స్పాన్షనిస్ట్
కలోనియల్ కాన్స్పిరసీ. సో దే థింక్ లైక్ దట్. ఓకే. కాబట్టి నేను ఇప్పుడు బైబుల్ డీకోడ్ కూడా చేస్తున్నాను. నాకు మీరు పుస్తకం ధర డిస్కౌంట్కు ఇస్తే చాలు, రిజిస్టర్డ్ పోస్ట్లో నా సొంత డబ్బులు కూడా పెట్టుకొని మీకు అందజేస్తాను. చదువుకోండి ముందు, అసలు నేనేం రాశానో చదవండి. చదివితే అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ వీడియో ద్వారా మరొక విషయం కూడా చెప్తున్నాను సాయి గారు. సార్, యేసు చారిత్రక పురుషుడు అనే పుస్తకం రిలీజ్ చేశాను. జీసస్ ఈజ్ ఎ మిథికల్ క్యారెక్టర్, మేరీ ఈజ్ ఎ మిథికల్ క్యారెక్టర్, పీటర్ ఈజ్ ఎ మిథికల్ క్యారెక్టర్ అండ్ జోసఫ్ ఈజ్ ఎ మిథికల్ క్యారెక్టర్ అని నేను ప్రూవ్ చేశాను సార్. ఓకే. ఇలా కాదు, జీసస్ ఈజ్ హిస్టారిక్ అని ఎవరైనా సరే, ఒక సామాన్యుడు కానీ మాన్యుడు కానీ పోపు గారు కానీ పాపులు కానీ ఎవరైనా సరే ఒక్కడు ప్రూవ్ చేసినా సరే, ఐఎమ్ గివింగ్ యూ యాన్ ఓపెన్ బ్లాంక్ చెక్, ఐ షల్ కన్వర్ట్ మై సెల్ఫ్ ఇంటూ క్రిస్టియానిటీ. ఓకే. ఎనీబడి, ఎవరైనా ప్రూవ్ చేయండి. ఓకే. జీసస్ ఈజ్ హిస్టారిక్ అని ఎవరైనా ప్రూవ్ చేయండి, నేను క్రైస్తవ మతం పుచ్చుకుంటాను. సార్, అలా ప్రూవ్ చేయకపోతే మిమ్మల్ని నేను ఏమి అనను. కాకపోతే మీరు తప్పు చేస్తున్నారని ఒప్పుకోండి. మీరు చేస్తున్న తప్పేమిటో నేను చెప్తాను. మీ నాన్నగారి పేరు కోట్లింగం, మీ తాతగారి పేరు సుబ్బయ్య, మీ అమ్మగారి పేరు సుబ్బమ్మ. మీరు రాత్రికి రాత్రి రాబర్ట్సన్ ఎట్లా అయిపోయినారు? ఓకే, అయిపోయారు. ఏదో కారణం చేత అయిపోయారు. విత్ టెంప్టేషన్ ఆర్ విత్ సమ్ బ్రైబరీ, ఏదో ఒక అట్రాక్షన్ ఏదైనా అయి ఉండొచ్చు. లవ్ జిహాదీ కూడా అయి ఉండొచ్చు. ఓకే. ఆ అయిన మర్నాడే మీ చేతిలోంచి, మీ దగ్గర ఉన్నది ఇండియన్ ఆధార్ కార్డు కదా, మీ చేతిలో ఇండియన్ ఆధార్ కార్డు ఉంది కదా, మీరు భారత మాతకు జై అంటానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? దిస్ ఈజ్ మై డైరెక్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీ అమ్మ నాన్న, మీ తాత, మా అమ్మమ్మ, మీ ముత్తవ్వ అందరూ కూడా భారతమాతకు జై అన్నారు, దుర్గకు పూజ చేశారు, కనకదుర్గ పుష్కరాల్లో స్నానం చేశారు. మీకు కృష్ణానది ఎందుకు చేదుగా మారిపోయింది? ఒక్కసారి కృష్ణానది అంటే మీకు విషతుల్యంగా ఎందుకు మారిపోయింది? జోర్డాన్ నది మీకు అంత ప్రియమైనదా? మీలో ఎవరన్నా జోర్డాన్ నది వెళ్ళి చూసి వచ్చారా? ఎవరు ఒక్కడు చూడలేదు కదా. దేవుళ్ళు సాతాన్లు అయిపోయారు. ఒకడు అన్నాడండి, దుర్గ గుడికి వెళ్ళకండి, ఆ లోపల దయ్యం ఉంది అని చెబుతున్నాడు. వీడియో పెట్టారు. అవును, చూశాను నేను కూడా. అవును సార్, దుర్గ గుడిలో దయ్యం ఉందిట. అవసరం ఏం వచ్చింది? పోనీ మీ ఇష్టం. ఇప్పుడు కొంతమంది షిరిడి సాయిబాబా పూజ చేసుకుంటున్నారండి. ఓకే, అమెరికాలో కొంతమంది ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు. అవును, కృష్ణుడికి వేసుకుంటారు. వాడి ఇష్టం. వాడు ఒకటి ఇస్కాన్ పూజ చేసుకుంటాడు, లేకపోతే ఒకటి ఇంకొక పూజ చేసుకుంటాడు. అవును, దానికి మనం ఎవరమండి కాదంటానికి? మీరు యేసు ప్రభు పూజ చేసుకుంటే చేసుకోండి. నేను కూడా ఒప్పుకుంటున్నాను సార్, మీరు యేసు ప్రభువును పూజ చేసుకుంటే హాయిగా మీరు ఇంట్లో తలుపులు వేసుకొని యేసు ప్రభువును పూజ చేసుకోండి. లేదండి మీ చర్చిలో యేసు ప్రభువును పూజ చేసుకోండి. రోడ్డు మీదకి వచ్చి మైకులు పెట్టి అరిచి యేసు ప్రభువును పూజ చెయ్యని వాడందరూ పాపులు, వాళ్ళు నరకమునకు పోయేదురు, మీరు తప్పనిసరిగా మతం మార్చుకోండి అని వాళ్ళు బుర్రలు బద్దలు కొడుతుంటే వాట్ టైప్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ దిస్? నౌ ఐ యామ్ ఆస్కింగ్.